విషయాలు విన్నాం, వాటిని తిరిగి రిపీట్ చేయాలని అనుకోవడం లేదు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ ఉంది. హైకోర్టు బెంచి ఇచ్చే విధంగా అసెంబ్లీ తీర్మానం అయింది, క్యాబినెట్ తీర్మానం అయింది. హైకోర్టుకు కూడా ప్రతిపాదన పోయానని చెప్పారు. 2025 జనవరి ఫిబ్రవరి మధ్యలో ఒక ప్రత్యేక కమిటీ వచ్చి ఇక్కడ కర్నూలులో స్థలాలు వెతికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసేదానికి 15 మంది జడ్జిలకు అకామిడేషన్ ఇచ్చేదానికి ఎక్కడ అవకాశాలు ఉన్నాయని పరిశీలనకు వచ్చారని కూడా మనం వార్తల్లో చదివాం. చాలా సంతోషంగా మనకు అనిపించింది. అయితే మరి ఇటీవల వస్తున్నటువంటి యొక్క విషయాలన్నీ వార్తలన్నీ చూస్తే దానికి ప్రభుత్వ పెద్దలు మౌనం వహించడం అన్నది అనేక అనుమానాలకు తావిస్తుంది. ఒక పత్రికలో వచ్చిన తర్వాత మనం దీనిపైన ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతపు ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా సంబంధిత శాఖ మంత్రి కూడా మన జిల్లా నుంచే ఉన్నారు. అంతేకాకుండా 3 మంత్రులు, క్యాబినెట్ మంత్రులు ఇక్కడ ఉన్నారు, చాలా పవర్ఫుల్ మంత్రులు ఉన్నారు. మరి వారెవరు కూడా దీనిపైన వివరణ ఇవ్వకపోవడం అన్నది అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తుంది, ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇప్పుడు మనం కొత్తగా హైకోర్టు బెంచ్ కొరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ అంతా అయిపోయింది. ఎక్కడ ఎందుకు పెండింగ్ ఉంది? ఎవరు దీన్ని ఆలస్యం చేస్తున్నారు? ప్రభుత్వం కావాలని చేస్తూ ఉందా? ఇక్కడ కర్నూలుకు వచ్చినప్పుడు మాత్రం చాలా గొప్పగా ప్రకటన చేస్తారు. 90 రోజుల్లో మరి ఇక్కడ హైకోర్టు బెంచ్, పర్మనెంట్ బెంచ్ వస్తుందని చెప్పిన తర్వాత ఎందుకు ఈ ఊహాగానాలు బయటకు వచ్చాయి? వచ్చిన తర్వాత దానికి ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతా ఉన్నారు? దట్స్ వై వీఆర్ డిమాండింగ్ క్లారిఫికేషన్, ఏ క్లియర్ స్టాండ్ ఆఫ్ ది గవర్నమెంట్. వీఆర్ డిమాండింగ్ ఫర్ దట్. దెన్ కమింగ్ టు ద జేఏసీ, మనం గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనేకమైనటువంటి పోరాటాలు చేశాం. ఏ పోరాటం చేసినా న్యాయవాదులంగా మనం ముందు ఉన్నాం. మరి ఇక్కడ మిత్రులందరూ కూడా ఆందోళన కొనసాగించాల్సిందే అని అంటున్నారు. దీంట్లో రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి అనే దానిపైన ఎవరికి ఎక్కడ ఎటువంటి తేడాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ లేవు. రాయలసీమ అంతా ఒకే మాట పైన, రాయలసీమలో ఉన్నటువంటి న్యాయవాద సంఘాలన్నీ ఒకే మాట పైన నిలబడి ఉండాలి. మన యొక్క అనుభవంలో చాలామంది మన మిత్రులు కూడా ఇప్పుడు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఒక్క న్యాయవాదులమే చేస్తే నిజంగా ఒక ప్రశ్న, నేను వాకింగ్ చేస్తా ఉంటే ఎందుకు సార్ మీరు అడ్వకేట్స్ మాత్రమే దీనిపైన ఉద్యమాలు చేస్తున్నారని. ప్రజల్లోకి పోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇది ప్రజల కోసం చేస్తున్న పోరాటం అని చెప్పి ప్రజల్లో ఒక అవగాహన రావాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల కోసం, భావి యువత కోసం ఈ పోరాటం మనం చేస్తున్నాం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం పోరాటం చేస్తున్నాం అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించేటువంటి ప్రాంత ప్రజల యొక్క మద్దతు సంపాదించాల్సిన అవసరం ఒక ఇంటలెక్చువల్గా, మేధావి వర్గంగా మన పైన ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మిగతా మనం చెప్పినటువంటి అన్నీ కరెక్టే. అయితే ఇక్కడ నేను ఒక లెటర్ కూడా తయారు చేశాను. ఆర్టీ యాక్ట్ కింద ప్రిన్సిపల్ సెక్రటరీ లా డిపార్ట్మెంట్కు ఒక ఆర్టీ యాక్ట్ కింద వివరణ అడుగుతా ఉన్నా. ఎప్పుడు క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసింది, ఎప్పుడు అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేశారు, వీటన్నిటిని మీరు ఎప్పుడు హైకోర్టుకు పంపించారు? ఎందుకంటే గతంలో వచ్చినటువంటి వార్తాపత్రికల క్లిప్పింగ్స్ ప్రకారం మరి హైకోర్టు పోయిన తర్వాత ఎవరు దీన్ని పరిశీలన చేస్తూ ఉన్నారు? ఏ డిపార్ట్మెంట్ ఎవరికి బాధ్యత అప్పచెప్పారు? మరి ఏ ఆధారంతో ఇక్కడ మంత్రులు ప్రకటన చేస్తూ ఉన్నారు? ఏ కమిటీ మీరు అపాయింట్ చేశారు? ఇక్కడ కమిటీ వచ్చి స్థలాలన్నీ పరిశీలించి వెళ్ళింది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది, వాటిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నా. దానికి ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. రెండవది, మనం అందరం ఇప్పుడు అనుకున్నట్టుగా ఒక జేఏసీ ఏర్పాటు అయిన తర్వాత, ఎందుకంటే గతంలో జేఏసీని ఏర్పాటు చేశాం, దాదాపు 11 సంవత్సరాలు మనం అందరం కూడా ఉద్యమాలు చేశాం రాయలసీమ అంతా తిరిగి. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ సమస్యను అధిగమించడానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని అడుగుతా ఉన్నాం. కొత్తగా మనకేమి ఇచ్చిందేం లేదు. వాస్తవంగా అయితే మనకు హైకోర్టు రావాలి, కానీ ఏదో వారు ఇచ్చిన దాన్ని మనం ఎందుకు కాదనకూడదని చెప్పి మనం కాంప్రమైజ్ అయితే ఆ రాజీని కూడా దాన్ని అలసత్వంగా తీసుకొని మీకు సర్క్యూట్ బెంచ్ ఇస్తాం. వీ డోంట్ వాంట్ కోర్ట్ ఆన్ వీల్స్, వీ వాంట్ పర్మనెంట్ హైకోర్టు బెంచ్. మనకు చక్రాల పైన వచ్చే న్యాయం మనకు అవసరం లేదు.
మనకు శాశ్వత హైకోర్టు బెంచ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ విత్ రెసిడెన్స్ అది ఇక్కడ ఉండి పని చేస్తే తప్ప నిజంగా మన వాళ్ళు మేడం కూడా చెప్పారు అక్కడ అనంతపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుల వారు మనం రిజెక్ట్ చేయాలి అవుట్ రైట్ గా సర్క్యూట్ బెంచ్ కానీ మొబైల్ కానీ ఇవన్నీ కూడా వీఆర్ అవుట్ రైట్లీ రిజెక్టింగ్ ఎనీ సచ్ ప్రపోజల్ ఎమనేటింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ యూ మస్ట్ కీప్ అప్ యువర్ ప్రామిస్. మీరు మేనిఫెస్టోలో పెట్టారండి, ఇంకొక పార్టీ అయితే రాయలసీమ డిక్లరేషన్ చేసింది ఇక్కడనే ఉండాలని, ఇంకొక సేన పార్టీ అయితే ఇక్కడ రాయలసీమలోనే హైకోర్టు ఉండాలని చెప్పి వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేశారు, కర్నూలులో చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములను కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం న్యాయవాదులందరి తరఫున, మీరెందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి ఎందుకు మీరు అనుకూలంగా లేరు, ఎందుకు మౌనంగా ఉన్నారని వారిని కూడా మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి స్పష్టం చేయాలి, ఎక్కడైనా కానీ మనం ఇప్పుడు ఏదో ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే ఒక పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే ఒక ప్రాంతానికి వ్యతిరేకంగానో చేస్తున్నటువంటి ఉద్యమం కాదు ఇది. మీరిచ్చిన హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నటువంటి ఉద్యమం, మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చేస్తున్నటువంటి ఉద్యమం. కాబట్టి మీరు జేఏసీ ఏర్పాటు అయిన తర్వాత ఆ జేఏసీ ఆయా స్థలాల్లో కూడా మనం అన్ని ప్రజా సంఘాలని ఉద్యోగ సంఘాలని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టి వాళ్ళ యొక్క మద్దతును కూడా తీసుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాలి. ఇంకా కొంతమంది అడిగినారు ఏదో మనం హైకోర్టులో వేస్తే బాగుంటుంది, మనం వద్దు కోర్టులకి ఇట్లా వేసేది ఏం వద్దు, అటువంటి ఆలోచనలే పెట్టుకోవద్దు. ఎందుకంటే అది మనకు తెలుసు ఇప్పటికే ఒక కోర్టులో ఉన్నటువంటి లిటిగేషన్ కారణమని మనకు హైకోర్టు రాకుండా చేసినటువంటి పరిస్థితి అనుభవం కూడా మనకుంది. కాబట్టి అది కాకుండా జేఏసీ ఏర్పాటు అయిన తర్వాత అక్కడ మన ప్రతి స్థలంలో కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి అన్ని సంఘాల మద్దతుని తీసుకొని ఈ ప్రభుత్వం పైన మనం, ఎందుకంటే కొంతమంది చెప్పారు ఐ టోటల్ అగ్రీ విత్ నాగేంద్రనాథ్ వ్యూ దట్ వీ షుడ్ నాట్ గో టు ది ఎంఆర్ఓస్ ఆఫీసెస్, వీ షుడ్ నాట్ గో టు కలెక్టర్స్ ఆఫీసెస్. అది మన బిజినెస్ కాదు, మనం ఏం కొత్త కోరిక అడగడం లేదు, ఉన్నదాన్ని చెప్పిన దాన్ని ఇవ్వమని అడుగుతా ఉన్నాం. హామీ నిలబెట్టుకోలేని వారు ఎందుకు హామీ ఇచ్చారు? రిటర్న్గా ఎందుకు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు? కాబట్టి ఎందుకు మీరు తాత్సారం చేస్తా ఉన్నారు? దీనికి కారణం ఒకటే, నేను చెప్తా ఉన్నా, ప్రజలకు న్యాయం ఉండాలంటే ఇంతమంది మన మేడం మిగతా వాళ్ళు కూడా చెప్పారు, మిగతా ప్రాంతాలన్నీ హైకోర్టు బెంచ్లు ఉన్నప్పుడు మనకెందుకు రాకూడదు? ఎందుకు మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు? దీనిపైన ఇదొక మరి నిరంతర ఒక ప్రజా ఉద్యమం మాదిరి దీన్ని మలసాల్సిన అవసరం ఉంది. దానికి అన్ని వర్గాల సహకారం తీసుకోవాలి. ఇంకా మనం విస్తృత సమావేశాలు ఆయా ప్రాంతాల్లో, మనం అనంతపూర్లో, కడపలో, రాయలసీమ మిగతా ప్రాంతాల్లో గతంలో ఏ విధంగా చేసుకున్నాం ఆ విధంగా చేసుకుని అందరి యొక్క మద్దతు తీసుకొని ముఖ్యంగా ప్రజాప్రతినిధులపైన, మన ప్రాంత ప్రజాప్రతినిధులపైన ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పి ఆ విధమైనటువంటి ఒక కార్యాచరణ ప్రణాళికకు మరి మీరు ఏర్పాటు చేయబోయేటువంటి జేఏసీ కూరుకోవాలని ఒక పద్ధతి ప్రకారం మనం ఒక పక్క మన యొక్క బాధ్యతలను మరి నిర్వర్తించాలా, కోర్టులకు అటెండ్ అయ్యి, లేదా నిరంతరంగా ఈ బాయ్కాట్ను మనం కొనసాగించాలా. ఉత్త బాయ్కాట్ కొనసాగించి మన శివరామరెడ్డి గారు చెప్పినారు, ఎవరైనా కానీ ఉత్త బాయ్కాట్ చేస్తే ఏం లాభం లేదు. దానివల్ల అది కాదు, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావాలి. ప్రజలను మనము భాగస్వాములను చేసుకునే విధంగా ఏదైనా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.